నమస్తే అమ్మా. నమస్తే తల్లి. తొలి ఏకాదశి వస్తుంది కదా, సో ఈ రోజు ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఎలా వెల్కమ్ చేయాలి రాబోయే కొత్త సీజన్ ని. మీ చివరి మాట అన్నారు కదా, రాబోయే కొత్త సీజన్ ఎలా వెల్కమ్ చేయాలి అంటే కొత్త సీజన్ వస్తుందని అర్థం. తొలి అండంలోనే మొదటిది అని అర్థం. ఏకాదశుల్లో మొదటి ఏకాదశి. ఇది మొదటి ఏకాదశి ఎట్లా అవుతుందమ్మా? చైత్రమాసం కదా మొదటి ఏకాదశి, చైత్రశుద్ధ ఏకాదశి కదా. ఇది మొదటి ఏకాదశి ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది అంటే దక్షిణాయనంలో వచ్చే ఏకాదశి. ఇప్పటికి దక్షిణాయనం వచ్చేస్తుంది తొలి ఏకాదశికి. 16, 17 తారీఖుల్లో తప్పనిసరిగా దక్షిణాయన ప్రవేశం అవుతుంది. ఈ సంవత్సరం సరిగ్గా 2 ఒక రోజే అయినాయి. తొలి ఏకాదశి, దక్షిణాయన ప్రవేశం 1-2 రోజులు తేడా అట్లా ఉంటాయి దరిదాపుల్లో. ఎందుకు అంటే ఇది తొలి ఏకాదశి ఎందుకు అయింది అంటే ఈ రోజు నుంచి చాతుర్మాస్యం మొదలయ్యి చాతుర్మాస్యంలో ఉన్న మొదటి ఏకాదశి. చాతుర్మాసంలో ఉన్న మొదటి ఏకాదశి. చాతుర్మాస్యం అంటే 4 నెలల దీక్ష. ఈ 4 నెలల దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలయ్యి కార్తీక శుద్ధ ఏకాదశితో పూర్తవుతుంది. అంటే అన్నాళ్ళు 4 నెలలు. 4 నెలలు అంటే 8 పక్షాలు. 8 పక్షాల లెక్క ఏమిటి అంటే మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి కదా. సంవత్సరంలో 12 నెలలు, నెలకి 2 పక్షాలు చొప్పున ఎన్ని పక్షాలు? 24 పక్షాలు. అంటే సంవత్సరంలో మనకి ఒక సంవత్సరం అయితే, ఐ రిపీట్, మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అవుతుంది కదా. దేవమానం అంటారు దాన్ని. దేవతలకు ఒక్క రోజు అయింది అంటే మనకి 24 గంటలు, వాళ్ళకి ఎన్నున్నాయి? 24 పక్షాలు ఉన్నాయి. ఒక్కొక్క పక్షం ఒక్కొక్క గంట. మరి సంవత్సరం ఒక రోజు అయినట్టయితే రోజులో పగలు రాత్రి ఉంటాయి కదా. రాత్రి నిద్రించాలి కదా. కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నిద్రించేటటువంటి కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి. యోగ నిద్రలోకి పెడతాడు ఆయన. మనం రాత్రి కాలం నిద్రాకాలంగా చెప్పేదంతా 8 గంటలు. ఈ 4 నెలల్లో ఉండేవి 8 పక్షాలు. ఈ 8 గంటలు నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉన్నటువంటి నారాయణుణ్ణి నిద్ర భంగం చేయకుండా సాధన చేసుకోవాలి కనుక ఈ 4 నెలలు ఒక దీక్షగా ఉంటారు. యతులు, సన్యాసులు మొదలైన వాళ్ళు ఎక్కడా కూడా ఒక రోజు కన్నా ఎక్కడా ఉండరు. ఎందుకంటే ఉన్నట్టయితే ఆ ప్రాంతానికి వాళ్ళకి ఒక సంబంధం ఏర్పడుతుంది అని. అలా ఉండకుండా ఉండేటటువంటి యతులు ఈ 4 నెలలు కదలకుండా ఉంటారు. అక్కడే ఉంటారు. అందుకే చాతుర్మాస దీక్ష అంటారు. మీరు వింటారు కదమ్మా, ఫలానా స్వామీజీ చాతుర్మాస దీక్ష ఇక్కడ తీసుకున్నాడు, అక్కడ తీసుకున్నాడు అని చెప్తూ ఉంటారు కదా. ఈ 4 నెలల దీక్ష చాతుర్మాస్యం మొదలయ్యేది తొలి ఏకాదశి నాడు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఈ తొలి ఏకాదశికి, శయన ఏకాదశి అని. అంటే అమ్మా శయన ఏకాదశి. శయనం అంటే పడుకోవడం కదా. విష్ణుమూర్తి నిద్రించటానికి ఉపక్రమించే రోజు శయన ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశికి ఏం పేరు? ఉత్థాన ఏకాదశి. ఉత్థాన ఏకాదశి అంటే లేచేటటువంటి రోజు. అందుకని ఈ చాతుర్మాస దీక్షలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి గనక దీనికి తొలి ఏకాదశి అనే పేరు. అది వచ్చేది. ఈ రోజుల్లో ఎక్కువ శాతం తొలి ఏకాదశి రోజు ఉపవాస దీక్ష తీసుకుంటారు. ఉపవాస దీక్ష తప్పనిసరిగా. దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి? తొలి ఏకాదశి దక్షిణాయన పుణ్యకాలానికి అటు ఇటుగా వస్తుందని చెప్పుకున్నాం కదా. 1-2 రోజులు తేడా అంతే. అలా వచ్చేటప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఎటువంటిదో దక్షిణాయన పుణ్యకాలం కూడా అంతే గొప్పది. ఈ రోజు నుంచి సూర్యుడి యొక్క గమనం దక్షిణం వైపుకుంటుంది. అంటే మనం ఇలా నిలబడి ఒక రోజు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడని చూసుకున్నట్టయితే మర్నాడు ఇలా పక్కకి వెళ్తున్నవాడు ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నవాడు ఇట్లా పక్కకు వస్తూ ఉంటాడు. ఒక కిటికీనో, ఓ చెట్టో, ఓ కొమ్మో ఏదో గుర్తు పెట్టుకోండి. సూర్యోదయం అని నిద్ర లేస్తే సుమా అందరూ ఆ టైంకి చేసి సూర్యోదయం ఎక్కడవుతుందో గమనించుకుంటూ ఉంటే
తేడా కనపడుతుంది, ఒకేసారి ఉండదు. మనం కిటికీలోంచే చూస్తే కొంతకాలం కిటికీలో ఈ పక్కన ఉంటుంది, తర్వాత ఈ పక్కన ఉంటుంది, కొంతకాలం అసలు కనపడదు కిటికీలో నుంచి ఇటు అటు. అంటే సూర్యోదయం జరిగేటటువంటి ప్రదేశాలు మారుతున్నాయని అర్థమైంది కదా. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుకి పూర్తిగా వెళ్ళడం అయింది. పూర్తిగా ఉత్తర దిక్కు నుంచి నెమ్మదిగా దక్షిణం దిక్కుకి సూర్యోదయం అయ్యేటటువంటి ప్రదేశం కదులుతూ వస్తూ ఉంటుంది. అది దక్షిణాయన పుణ్యకాలం. ఆ దక్షిణాయన పుణ్యకాలం గనక పవిత్రమైనటువంటి రోజు గనక సూర్య గమనానికి సంబంధించిన రోజు అది. సూర్యుడు ఆత్మకారకుడు. అందువల్ల నన్ను ఉద్ధరించుకోవాలి అనుకుంటే ఈనాడు ఉపవాసం ఉండడం మంచిది. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం అని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే ఏమీ తినకుండా ఉండడం అనేది ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నా, దానికన్నా కూడా దైవ చింతనలో ఉండడం చాలా ప్రధానంగా చెప్తారు. భగవంతుని గురించి తలుచుకుంటూ ఉండేటటువంటిది ప్రధానమైనటువంటి. ప్రత్యేకంగా ఏదైనా నామం మంత్రం ఏమైనా ఉందమ్మా? అది ఎక్కువగా ఇది విష్ణు సంబంధం కనుక విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనటువంటివి చేస్తూ ఉంటారమ్మా. పైగా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజుగా చేస్తారు. పండరీపురంలో పాండురంగడు రుక్మిణి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కళ్యాణాలు అవి చేస్తారు. ఇక్కడ కూడా మనకి చాలా మంది ఆ రోజు రుక్మిణి పాండురంగ కళ్యాణాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అంత పవిత్రమైంది. ఈ పాండురంగ విఠలుడు భక్తులు మహారాష్ట్రలో వార్కరీలు అంటారు. వాళ్ళు ఇంతకు ముందు నుంచే బయలుదేరి ఈ తొలి ఏకాదశి నాటికి పండరీపురం చేరుకోవడానికి నడుచుకుంటూ వెడతారమ్మా. అది వాళ్ళు చేసేటటువంటి పని. ఓకే, అవును. ఇంతకు ముందు మీరు ఒక స్టోరీ కూడా చెప్పారన్నమాట, అంటే నిజంగా జరిగిందని. విఠల విఠల అనుకుంటూ భజన చేసుకుంటున్న వాడికి హార్ట్ అటాక్స్ రావట్లేదు అని చెప్పేసి, బ్లాక్స్ పోతున్నాయి. అది ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి. అది మంత్రం అంటే అది మీరు మంత్రము దేవుడు అన్న మాట పక్కకు పెట్టినా ఆ ధ్వని ఉచ్చారణ వల్ల జరిగేటటువంటి వచ్చేటటువంటి శక్తి. వాళ్ళు నడుచుకుంటూ వెడతారు. వెళ్లేది తొలి ఏకాదశికి అక్కడ చేరుకుంటారు. ఇక్కడ కూడా తొలి ఏకాదశి నాడు కళ్యాణాలు చేస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా విష్ణు సంబంధమైనటువంటి చేస్తారు అనుకున్నాం కదా. చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, ఇంకేదైనా సరే మంత్రం తెలిస్తే నారాయణ మంత్రం చేయడం. నాకు ఇవ్వలేదండి, నాకు ఏం మంత్రాలు లేవు అంటే రామరామ అనుకోవచ్చు. దానికి రామమంత్రం అందరూ చక్కగా చదువుకోవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్నది కలిసంతరణ మంత్రంగా చెప్తారు. ఈ మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పి ఋషులు అనుమతి ఇచ్చేశారు. ఎవరి దగ్గర ఉపదేశం కూడా పొందక్కర్లేకుండా వాళ్ళు ఇచ్చేశారు అందరికి. అది లేదా మీకు ఇవేవి కాకుండా మీకేదైనా మంత్రం ఒక గురువు దగ్గర మీరు తీసుకుని ఉంటే ఆ మంత్రాన్న చదువుకోవచ్చు. ఈ ఉపవాసం ఉన్న రోజున ఈ రోజు తినవలసిన పదార్థం ఒకటి ఎందుకో మరి దాని గురించిన కారణం పెద్దగా తెలియదు. కానీ ఈనాడు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం ఏమి తింటారంటే పేల పిండి తింటారు. అంటే మొక్కజొన్నలని వేయించి బయట కొన్నవి కాదు, పాప్కార్న్ కాదు, మన ఇంట్లో పాప్ చేసి చక్కగా పొంగుతాయి. ఇంతంత బారిన పెద్ద పెద్ద పొంగుతాయమ్మా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మొక్కజొన్నలు పొంగించి దాన్ని దంచి దాంట్లో బెల్లం కూడా దంచి కలిపి అది దేవుడికి నివేదన చేసి అది తింటారు. మొక్కజొన్న పిండి. దాని వెనకాల కూడా ఏదో సైంటిఫిక్ రీజన్ దాగి ఉంటుందమ్మా, తెలియదు. కానీ బెల్లం అంటే అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. మొక్కజొన్నలు కూడా విలువైనవి. చాలా ప్రాంతాల్లో ఇప్పుడైతే మనకి బ్రిడ్జిలు కట్టేసి నదుల మీద కాలవలు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు అందుబాటులో ఉండి మాగాణి పొలాలు అయినాయి. కానీ అంతకుముందు అంతా మెట్ట పొలాలుగానే ఉండేవి ఇక్కడ. అంటే వర్షాధారంగా పంటలు అటువంటి చోట ఎక్కువగా పండేవి జొన్నలు, మొక్కజొన్నలు లాంటివి. వాటికి కూడా ప్రత్యేకమైన ఆహారంగా తీసుకోవడం అన్నది ఒక పద్ధతిగా పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు మొక్కజొన్నలు నాటుతారమ్మా. అంటే ఇంట్లో ఉన్నవి తీసి నాటడానికి కొన్ని గింజలు పెట్టుకుని మిగిలినవి పేలాలు చేసుకు తింటారేమో. ఇక ఇప్పుడు వచ్చేసరికి వినాయక చవితికి మన మొక్కజొన్న పొత్తులు రావాలి లెక్క ప్రకారం. కానీ మనకి 365 రోజులు ఏదో ప్రాంతం నుంచి అక్కడో నుంచి వస్తున్నాయి. కానీ ఋతువులను అనుసరించి వాతావరణాన్ని అనుసరించి పెంచేటటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి చోట మాత్రం ఇప్పుడే ఈ ప్రాంతంలోనే మొక్కజొన్నలు నాటుకోవడం, వినాయక చవితి ప్రాంతానికి మొక్కజొన్న పొత్తులు రావడం జరుగుతుంది. అయితే ఇక తొలి ఏకాదశి వచ్చిందంటే ఇంకా పండగల సీజన్ స్టార్ట్ అన్న ఒక మాట కూడా మనకు వినిపిస్తుంది. అవును, అందుకే తొలి అనడంలో అది కూడా ఒక మాట ఉంది. దక్షిణాయనం అంతా మనం సాధనలు చేయాల్సిన కాలం. ఉత్తరాయణం అంతా సాధనలు చేయలేము, ఎందుకంటే ఎండ వేడిగా ఉంటుంది. ఉపవాసాలు ఉంటే మనం బట్ట కట్టడం కష్టమే.
అందువల్ల అన్నీ వేరుగా ఉంటాయి. ఇక నుంచి మళ్ళీ అన్ని పండగలు మనకి రకరకాల దేవతామూర్తుల అర్చనలు, పూజలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉపవాసాలు, నియమాలు పాటించటాలు, వాతావరణం కూడా తగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, వానలు పడతాయి, తొందరగా నీరసం రాదు, మనం ఓపికగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.